హలో అండి, ఇది మా అమ్మాయి తన ఆఫీస్ రూమ్లోకి టేబుల్ పైకి ఇండోర్ ప్లాంట్స్ కొంటా అనింది. ఎందుకులే నేను చేసిస్తానని చెప్పి చేసిస్తున్నాను. ఇది చేసిస్తున్నాను. అయితే ఇదే ప్లాంట్ డైరెక్ట్ పెట్టొచ్చు, ఇందులోకి వాటర్ వచ్చేస్తుంది, వీటికి తీసేయచ్చు. కానీ షిఫ్ట్ చేస్తున్నప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ప్రాబ్లం అనేసి ఇది ఇందులోకి అడ్జస్ట్ చేస్తున్నాను. ఇట్లాగా ఇది వచ్చేసి ఇందులో చిన్న దాంట్లోకి ఇది పెడుతున్నాను. 2 ప్లాంట్స్ తీసుకుంటున్నాను. ఏది తనకి ఇష్టమైతే అది తీసుకుంటుంది. 3 సెట్ వచ్చేసి 1500 చెప్పాడు, 1200కి ఇచ్చాడండి. 1500. ఇందులో వచ్చేసి స్నేక్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నాను. దీంట్లో వచ్చేసి ఈ ప్లాంట్ ఇది పేరేంటో తెలియదు నాకు, కానీ ఇదైతే మనీ ప్లాంట్ అని చెప్పారు వాళ్ళు. దాంట్లో ఇది పెట్టేస్తాను ఇందులోకి. ఇవి రెండు చాలా రఫ్గా యూజ్ చేసేయచ్చు. ఇది ఒక 15 డేస్ ఇంట్లో పెట్టినా అసలు ఏం అవ్వదు. అసలు వెలుతురు పడితే చాలు దీనికి. నా దగ్గర వేరే పాట్ ఏది లేదండి, ఇది ఉన్నది కాబట్టి దీనికి హోల్స్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇందులో వాటర్ పోసేస్తే కూడా తొందరగా వస్తాయి కాబట్టి ఈ మెష్ లాంటిది ఇది పెట్టి దీనిపైన స్టోన్స్ వేస్తాను. స్టోన్స్ వేసేసి మట్టితో కవర్ చేస్తాను. ఇంట్లో ఎప్పుడు మట్టిగా నింపేస్తాను. కిచెన్ వేస్టేజ్ సాయిల్ అండి, ఇది 15-20 డేస్ పెడితే ఇట్లా వచ్చింది. ఎర్త్ వామ్స్ కూడా వచ్చేసినాయి ఇందులోకి. దీంట్లో అయితే ఇది ఈ మట్టికి చాలా రోజులు అయిపోయింది. ఇందులో నేను కిచెన్ వేస్ట్ అది కలిపినాను, కానీ అక్కడికి మళ్ళీ వెర్మి కంపోస్ట్ ఇవన్నీ తీసుకొచ్చినాను ఇందులోకి. గార్డెన్ సాయిల్ అనేసి వాళ్ళు ఇచ్చారు. ఇది పెట్టేసేసి ఇందులోకి పెట్టేస్తాను. ఇంకా చుట్టూ మళ్ళీ ఒక 1 ఇయర్ వరకు దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా ఇవి కొంచెం డ్యామేజ్ ఉన్నాయి, ఇది తీసేస్తాను. నా దగ్గర ఇంట్లో ఉన్న చెట్టు తీసి ఇందులో పెడుతున్నాను. ఇది డ్యామేజ్ ఉంది. ఇది అసలు 6 months అక్కడ వాళ్ళు తీసుకున్న ప్లేస్లో గార్డెన్లో పడి ఉండింది. అయినా అసలు ఏం పాడవలేదు, అసలు వాటర్ లేదు, ఏం లేదు. ఎన్ని రోజులు వచ్చిందో. ఇవన్నీ చేస్తాయి. ఇట్లాగే కొంచెం నీట్గా కడిగేసి పెట్టేస్తాను. డస్ట్ అది ఉంది, క్లీన్ చేసేసి పెట్టేస్తాను. క్లీన్ చేసినాను. ఇది కొంచెం లోపలికి పెడితే బాగుంటుంది. ఇంకా కొంచెం లోపలికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా. ఇది తీయాలి మట్టి. ఇది ఓకే అనుకుంటా ఇక్కడ వరకు. సో డైరెక్ట్ అందులో పెడితే బాగుంటుంది, కానీ దాన్ని తీసి షిఫ్ట్ చేస్తుంటే ప్రాబ్లం అవుతుందని ఇందులో పెడుతున్నాను నేను. ఇది మంచి షో పీసెస్ స్టోన్స్ పెట్టేస్తే బాగుంటుంది.
నేను అక్కడ ఆఫీస్ రూమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతానండి. ఇది కవర్ అయ్యేటట్టుగా స్టోన్స్ పెట్టేస్తాను. ఇది పెట్టచ్చు. నా దగ్గర ఇంకొకటి కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నది, అది కూడా పెట్టచ్చు. ఒకవేళ ఇది తీసేస్తే కనుక ఇవి తీసేసేయాలి. ఇది తీసేస్తే ఇవన్నీ వేదైపోయింది. ఇది తీసేస్తే ఇది పెట్టేసేయచ్చు. ఇది కూడా చూస్తాను, ఏదో ఒకటి ఇదైనా అదే పెట్టేసి ఇస్తాను. గ్యాస్ తీసి ఇట్లాగే పెట్టేస్తాను. ఇది ఇందులో కట్ చేసేస్తాను. దీనికి కూడా ఆల్రెడీ నెట్ వేసి ఉంచాను. ఇది పాతది ఇందులో వేరే చెట్టు ఉంటే తీసేసినాను. ఇది దీంట్లో కూడా నెట్ ఉంది. దీంట్లో కూడా కొన్ని స్టోన్స్ వేసేసి చాలా ఒక 2-3 చాలు దీనికి. ఇది కిచెన్ వేస్ట్ గార్డెన్ సైజ్ అండి. ఇది ఇంత అవసరం లేదు. కొంచెం కింద ఇట్లా కట్ చేసేసుకుంటే మళ్ళీ పెరిగినప్పుడు ఎక్కువ అయితే ఉండదు. ఈ ప్యాకెట్ స్టోన్స్ వచ్చి 100 రూపీస్ చెప్పి 80 చెప్పేసి 50 రూపీస్కి ఇచ్చాడు. ఇవి పెద్దగా ఉన్నాయి ఇవి స్టోన్స్. నాకు డెకరేటివ్ రేట్స్ కదా అన్నట్టు నేను తీసుకొచ్చుకున్నాను. ఇవి పెద్ద పెద్దగా బాగున్నాయి ఇవి స్టోన్స్. ఇవి ఆల్రెడీ నా దగ్గర ఉన్న స్టోన్స్. ఇవి ఈ రెండు మిక్స్ చేసి వేయాలా, బ్లాక్ వేయాలా, మొత్తం చూస్తాయి. ఇట్లా ఏది బాగుంటే అది చేస్తాను. ఇందులో బ్లాక్ పెట్టేసి దాంట్లో వైట్ పెడతాను. ఇది కొంచెం కవర్ చేయాలి. ఇది కవర్ చేయాలంటే ఏదో పాట్ అని ఇట్లా పెట్టుకోవాలి. ఆకు వచ్చేస్తే కనిపించదు, ఇది అయిపోతుంది. రూమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసి పెడతానండి. ఫైనల్ లుక్.